ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మైకంలో కురుక్కుపోయి కట్టుకున్న వాడికి దూరమయ్యా. కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తమామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మా ఆయన మాత్రం దేవుడు. మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుక్కనే ఎక్కువగా వ్యవహరించారు. అయితే అలాంటి భర్తకు తోడు నీడగా నిలవాల్సిన నేనే ఆయనని అసహించుకున్నాను, శత్రువుగా భావించాను. మరో వ్యక్తితో ప్రేమ మైకంలో పడి తేజులార జీవితాన్ని నాశనం చేసుకోబోయాను. ఏమిటి ఈ కథ అంటారా? వింటే మాత్రం మీకే అర్థమవుతుంది. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు అపర్ణ. అమ్మ నాన్నలకు నేను, అక్క ఇద్దరమే సంతానం. ఆయన ఓ మిల్లులో పనిచేసేవారు. డిగ్రీలో ఉండగా నేను నా క్లాస్మేట్ రవిని ప్రేమించాను. ఇది తెలియని అమ్మా నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. అక్క పెళ్లిలో నన్ను చూసిన ఆయన కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడేమో కాక పెళ్లి ఖర్చుల తనే భరిస్తానని చెప్పడంతో నాన్న ఒప్పుకున్నారు. రవితో జరిగిన విషయం చెప్పి వెంటనే మా ఇంట్లో వాళ్ళతో మా పెళ్లి గురించి మాట్లాడమని, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాను. రెండిటికి కాదన్న రవి తనింకా చదవాల్సింది చాలా ఉందని, మా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఇప్పుడే ఒప్పుకుని వెళ్ళేదాన్ని పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకోమని నాకు సర్ది చెప్పాడు. దాంతో చేసేదేం లేక ఆ పెళ్లికి తల వంచాను. పెళ్ళయ్యాక నా భర్తకు దూరంగానే ఉండేదాన్ని. 2-3 సార్లు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా అడ్డు చెప్పడంతో ఆ తర్వాత ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. నా మనసులో ఉండే సంకోచాలన్నీ తొలగిపోయి నా అంతట నేనే మారతాననుకున్నారేమో. ఆ విషయం గురించి బలవంతంగా చేయలేదు. నెల నెల ఆయనిచ్చే డబ్బులతో నా ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు షికార్లకు తిరిగేదాన్ని. కొంతకాలానికి నన్ను పనిచేసే మిల్లులో అగ్ని ప్రమాదం జరగడంతో నాన్న ఉద్యోగం పోయింది. ఖాళీగా ఉండటంతో తిండికి కూడా కష్టంగా మారింది. నేను ఈ విషయాలేవి పట్టించుకోలేదు. నాకిష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోశారన్న అకక్షతో వారి గురించి ఆలోచించడమే మానేశాను. మా ఆయనే కొంతకాలం వాళ్లకు ఆర్థిక సాయం చేశారు. తర్వాత నాన్నతో చిన్న వ్యాపారం పెట్టించారు. ఈ సమస్య తీరింది అనుకునే లోపే అమ్మకు అనారోగ్యం. ఆయన వాళ్లకు చేయించిన బీమా ద్వారా కేవలం 7 లక్షలే వచ్చాయి. అమ్మ ఆపరేషన్కు కనీసం 10 లక్షలు కావాలి. ఈయన ఏ మాత్రం వెనకడకుండా తన అకౌంట్లో ఉన్న దాచుకున్న 3 లక్షలు పెట్టి అమ్మకు ఆపరేషన్ చేయించారు. వేరే వాళ్ళెవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఆయన మంచితనానికి వాళ్ళ మనసు మారేదేమో, కానీ నా మనసు మాత్రం కరగలేదు. అమ్మ ఆపరేషన్కు అంత ఖర్చు పెట్టారని తెలిసి మా అత్తయ్య సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. దీంతో ఓ రోజు గొడవ పెట్టుకున్న, కావాలంటేనే నేను పనిచేసి మీ డబ్బులు మీకు తిరిగి తెచ్చిస్తా అన్నా. దానికి ఆవిడ సరే చూస్తాను, అసలు ఇవ్వగలవో లేదో అనేసరికి క్రోశం పొడుచుకొచ్చింది. వెంటనే ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించాను. నేను చేసింది కేవలం డిగ్రీ, దానికి వచ్చే ఉద్యోగాలన్నీ తక్కువ జీతం వచ్చేవి. దాంతో ఆయన నన్ను పీజీ చేసి ఆ తర్వాత ఉద్యోగం చేయమని ప్రోత్సహించేవారు. మా అత్తగారు దీనికి ఒప్పుకోవడంతో నేను పీజీ చేశాను. తర్వాత ఆయన తన ఫ్రెండ్స్కి తెలిసిన ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారు. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతకాలం నన్ను కాదనుకున్న రవి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ నా వెంట తిరిగాడు. ఎంతో సంతోషించాను. ఈ నరకం నుంచి వెళ్ళిపోయే దారి దొరికిందని, స్వేచ్ఛగా బతికే రోజు వస్తుందని ఆశతో ఎదురు చూశాను.
రవి నేను అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. కలిసినప్పుడల్లా కొంత డబ్బిచ్చేదాన్ని. కొంతకాలం తర్వాత రవి బైక్ మీద ఓ అమ్మాయితో వెళ్ళడం చూశాను. ఎవరిని అడిగితే బంధువు అని చెప్పాడు. నేను నమ్మాను. నేను నమ్మను. కానీ నా స్నేహితుల ద్వారా తెలిసింది ఆ అమ్మాయి రవి బంధువు కాదని. అతను ప్రేమించే అమ్మాయని. విషయమేంటని రవిని నిలదీశాను. తన మాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు నా డబ్బు కోసమే నా వెంట తిరిగానని. లేకపోతే పెళ్ళైన దాంతో నాకేంటి పని అంటూ మాట్లాడాడు. నా గుండె పగిలినంత పనయ్యింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అతడు ఆఫర్ ఇచ్చాడు. ఎలాగో నాకు పెళ్ళైపోయింది కాబట్టి తనను కేవలం ఓ బాయ్ ఫ్రెండ్లా చూడమని. ఏం అవసరం ఏం అవసరాలున్నా తీరుస్తానని చెప్పుకొచ్చాడు. చెంప పగలగొట్టి ఇంటికొచ్చేశా. ఇలాంటి వాడి కోసమా ఇన్ని రోజులు దేవుడు లాంటి నా భర్తను అసహించుకున్నాను, దూరంగా ఉంచాను. ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఆ విషయం ఆయనకెలా చెప్పనో ఎప్పటికీ చెప్పలేను. కానీ తప్పు చేశానన్న అపరాధ భావం గుండెల్ని పిండేస్తుంది. కనీసం ఇలాగైనా పంచుకొని నా బాధ తగ్గుతుందని భావిస్తున్న కేవలం డబ్బుకు ఆశపడే వ్యక్తి కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా తప్పుని క్షమించి మీ గుండెలన్నో కాక మీ జీవితంలోనూ నాకింత చోటివ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపర్ణ. ఈ స్టోరీ ఇక్కడే ముగింపు. ఈ స్టోరీలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుసో తెలియకో భర్తని మోసం చెయ్యడం. చేసే ముందు ఏ పని అయినా సరే మనకు అర్థం కాదు. అంతా అయిపోయాక అయిన దాని గురించి బాధపడతాం. చేసినవన్నీ మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం. అలాగని నీకు ఇష్టమైనవన్నీ వదులుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. కొన్ని వదులుకోవడమే మంచిది, కొన్ని పట్టుకోవడం మంచిది. ప్రతిదీ నీకు కావాల్సినవన్నీ దొరికితే అసలు నువ్వు ఇలా ఎందుకుంటావు, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుంది, దీని మీద అర్థం చేసుకోవాలి. కొన్ని మనకు కావాల్సింది వదులుకోవాలి, కొన్ని అవతల వ్యక్తి కోసం మనకిష్టమైనవి వదులుకోవాలి లేదా తెచ్చుకోవాలి. ఈ స్టోరీ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మాత్రం మీరే చెప్పాలి. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.